ఈరోజు ఈ హోమం ఎందుకు చేయించారయ్యా అంటే వసంత పంచమి అంటారు. ఈ రోజుని మాఘమాసంలో వచ్చే 5వ రోజును వసంత పంచమి అంటారు. మీకంటే కూడా ఎక్కువ తాపత్రయం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుందమ్మా? తల్లిదండ్రులు కూడా ఉండదు. ఎవరికి ఉంటుంది? ఉపాధ్యాయులకు ఉంటుంది. తల్లిదండ్రులు మనము కేవలం ఇక్కడ స్కూల్లో మాత్రమే కష్టపడుతుంటాం, కానీ వాళ్ళు ఇంట్లో పడుకునేటప్పుడు కూడా ఆలోచన చేస్తాడు. వాడికి అది సరిగా రాలేదు, వాడికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది, ఎంత కిందికి దిగి చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఉదయం 5కు లేచి వీలైనంత వరకు రాత్రి 10 వరకు చదవచ్చు, ఏం తప్పులేదు, ఇబ్బంది లేదు. ఇలానా సమయం అనేది మనకి ఎప్పుడు కూడా వృధా చేసుకోకూడదు. ఇవన్నీ కూడా మీకు బాగుండాలని చెప్పి ఈరోజు హోమాది కార్యక్రమాలను కూడా చేయించారు. మీరందరూ కూడా బాగా చదువుకొని మీకు కాకుండా ఈ యొక్క విద్యాలయానికి అంతా కూడా మంచి పేరు తేవాలని చెప్పేసి ఆశిస్తున్నాము. సిద్ధిరస్తు, శివానుగ్రహ సిద్ధిరస్తు. విద్యాలయే ఉన్నత కక్ష ప్రాప్త్యర్థం హిత మనోరథ ఫలసిద్ధ్యర్థం.